సమయంలో మనం ధ్యానంలో ముందుకు కొనసాగింపజేయనయ్యున్నాం. మనమందరము కూడా మరి దినం ప్రభు మనని ప్రేమించి తన కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆరాధించేటటువంటి కృప ధన్యత ప్రభు మనకు దయచేసిన విధానంలో దేవాతి దేవుణ్ణి స్తుతించి ఆరాధించ బద్ధులమై ఉన్నాం. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ ఆరాధనను బట్టి ప్రభుకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అదేవిధంగా మరి ఈ ఆరాధనను ప్రేమించి సమయాన్ని వెచ్చించి ప్రభు సన్నిధికి నడిపించబడినటువంటి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీకందరికీ శుభములు తెలియజేస్తుంటున్నాం. ప్రియులారా, మరి ప్రాముఖ్యంగా చదవబడినటువంటి లేఖన భాగముతో పాటు లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనాన్ని కూడా దేవుని వాక్యంలో మనం చదువుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 22 నుంచి 37 వచనాలు, కానీ నేరుగా మనము 32వ వచనాన్ని చదువుకొని ధ్యాన అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగములో చదవబడినటువంటి లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తను స్వయంగా లోతు భార్యను జ్ఞాపకము చేసుకునుడి, రిమెంబర్ లోట్స్ వైఫ్ అనేటటువంటి చక్కటి పదాన్ని క్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకం చేశారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈరోజు మనకు ఒక ధ్యాన అంశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమిటది? లోతు భార్యను జ్ఞాపకము చేసుకునుడి. మన ధ్యాన అంశంలో కూడా డిస్ప్లేలో చూస్తున్నప్పుడు లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. నా అంశంలో నుంచి లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుట. ఈమెకు పేరు లేదా? ఎందుకు ఆమెను లోతు భార్య అని పిలిచారు? ఆమెకు పేరు ఉంటే ఎందుకు పేరు ద్వారా ఆమెను పిలవలేదు అనేటటువంటి మాట చాలా ప్రత్యేకమైనటువంటిది. యూదా మత గ్రంథాలలో ఈమెకు పేరు ఉన్నట్లుగా ఆ పేరు అడో లేదా ఎడిత్ అనేటటువంటి నామకరణము ఆమెకు ఉన్నది. ఆమె పేరు ఏం పేరు? అడో. ఇంకొక పేరు ఏంటంటే ఎడిత్. ఈ రెండు పేర్లతో యూదా మత పుస్తకాలలో కానీ యూదులకు ఇవ్వబడినటువంటి గ్రంథాలలో కానీ ఈమె పేరు అడో అని పిలువబడినట్లుగా మరి ఆ గ్రంథాలు చెబుతూ ఉన్నాయి, చరిత్ర చెప్తుంది, గూగుల్ అదే చెప్తుంది. ఈరోజు ఒకవేళ మనం ఆమె పేరు లేదన్నట్లుగానే ఒకవేళ వెళ్తే లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అనేటటువంటి మాట ఈ వాక్య భాగములో మనం గమనిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మరి వ్రాయబడినటువంటి ఈ లోతు ఎవరు, ఈ లోతు భార్య ఎవరు అనేటటువంటి దానిని ఒకవేళ ముందుగా మనం వంశ వృక్షాన్ని ఒకవేళ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ముందుగా ఆ వంశ వృక్షంలో నుంచి నేను మీకు చాలా స్పష్టంగా క్లుప్తంగా అర్థమయ్యే విధంగా మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. అబ్రహాము గారి వంశావళి ఏ విధంగా వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది
అనే దానిని మనం చూస్తే, ముందుగా ఆ బ్లూ కలర్లో ఏవైతే హైలైట్ చేయబడి ఉన్నాయో అక్కడ ప్రథమమైనటువంటి నామము పేరు ఆదాము గారిది మనకు కనిపిస్తూ ఉంది. ఆదాము గారికి 3 కుమారులు. మొదటి కుమారుడు కయీను, రెండవ కుమారుడు హేబేలు, మూడవ కుమారుడు సేతు. కయీను జీవితం దేశదిమ్మరి అయిపోయాడు. హేబేలు మరణించాడు. మూడవ కుమారుడైనటువంటి సేతు ఉన్నాడు. ఈ సేతు ద్వారా మనం ఒకవేళ చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు సేతు వంశావళిలో నుంచి నోవాహు గారు వచ్చారు. ఆదాము గారి తర్వాత బాగా పాపులర్ అయినటువంటి నేమ్ ఏదన్నా ఉంది అంటే అది నోవాహు గారి పేరే. నోవాహు గారికి కూడా మరి 3 కుమారులు. ఆదాము గారికి పిల్లలు ఎక్కువగానే ఉన్నారు, కానీ నోవాహు గారికి 3 కుమారులు. 3 కుమారులలో ప్రథమ కుమారుడు షేము, రెండవ కుమారుడు హాము, మూడవ కుమారుడు యాపేతు. మరి షేతు యొక్క నోవాహు గారి వంశంలో నుంచి మరి ఈ షేము గారి వంశంలో నుంచి చాలామంది పుట్టుకొని వచ్చారు. వారిలో మరి అబ్రహాము గారి తండ్రి అయినటువంటి తెరహు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆదాము నుంచి సేతు వచ్చారు, సేతు నుంచి నోవాహు వచ్చారు, నోవాహు నుంచి సేము వచ్చారు, సేము సంతానములో నుంచి వచ్చిన వాడే తెరాహు గారికి ఎంతమంది కొడుకులు? అబ్రహాము గారు, నాహోరు గారు, హారాను గారు. ఈరోజు మనము లోతును ఒకవేళ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క లోతు ఎవరి కుమారుడు అనగా హారాను కుమారుడు. హారాను అనేటటువంటిది ఒక ప్రదేశము, ఒక స్థలము, వారు జీవిస్తున్నటువంటి స్థలము పేరది. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ప్రదేశాన్ని బట్టి అతనికి పేరు పెట్టారా, అతనిని బట్టి ఏ ప్రదేశానికి పేరు పెట్టారా తెలియదు, కానీ హారాను అనేటటువంటిది 2 రకాలైనటువంటి విషయాలను సూచిస్తుంది. ఒకటి వారు నివసించుచున్నటువంటి ప్రాంతము, 2 తెరాహు గారి యొక్క కుమారుడి యొక్క నామము అనగా పేరు. ఈరోజు మనము ఒకవేళ జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాము గారికి హారాను ఏమవుతాడు? అబ్రహాము గారికి హారాను ఏమవుతాడు? తమ్ముడు అవుతాడు. హారాను గారి యొక్క కుమారుడే లోతు గారు. అక్కడ ఉంది కదా, హారాను గారి యొక్క కుమారుడే లోతు గారు. అంటే అబ్రహాముకు లోతు ఏమవుతాడు? ఇప్పుడు చెప్పండి, మళ్ళా కుమారుడు అంటారు, పాపం కిందికి పైకి అవుతున్నారు. ఓకే, అబ్రహాము గారికి లోతు ఏమవుతాడు? కొడుకు అవుతాడండి. ఓకే, అబ్రహాము గారికి లోతు ఏమవుతాడు? కొడుకు అవుతాడు. లోతు భార్య ఏమవుతుంది? కోడలు అవుతుంది. అంటే ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, అబ్రహాము గారి కోడలు లోతు భార్య. మన జీవితాల్లో ఈ చరిత్ర ఒకవేళ అర్థమైతే, దేవుడు అబ్రహామును ఒక ప్రత్యేకమైనటువంటి వాడుగా ఎన్నుకున్నాడు. ఆదాము గారి తర్వాత దేవుడు నోవాహును చూపిస్తాడు బైబిల్లో. నోవాహు గారి తర్వాత దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది అబ్రహామే. అబ్రహాము ద్వారా అనేక మంది సంతానం వచ్చారు. ఇస్సాకని, యాకోబని, ఆ తర్వాత వంశవృక్షాలు చాలా పెద్దగా ఉన్నాయి. అవి ఈరోజు ఇక్కడున్న ఇప్పుడు పుట్టబోయే పిల్లలకు కూడా ఆ వంశవృక్షం ఎదుగుతూనే ఉంటుంది. ఈరోజు దేవుని పిల్లలుగా మనం ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆదికాండము 12వ అధ్యాయములోకి దేవుని వాక్యములోకి వెళ్ళినప్పుడు లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నామని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కదా. ఎందుకు ప్రభు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు? ఏంటి లోతు భార్య విషయంలో ప్రత్యేకత ఏంటి? లోతు భార్య చేసినటువంటి తప్పిదము? ఈరోజు దేవుని పిల్లలుగా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏమిటి అనగా, దేవుని వాక్యం ఏదైతే జ్ఞాపకం చేస్తుందో దానికి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం ఉంటుంది,
ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది, ప్రత్యేకమైన సందేశం ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. 12వ అధ్యాయంలో నేను ఇంకొక మ్యాప్ మీకు చూపిస్తాను. ఆ మ్యాప్ ఏంటంటే, దేవుడు అబ్రహామును ఎన్నుకున్నటువంటి దినము మొదలుకొని ఈ మ్యాప్ను మనం గమనించవచ్చు. అక్కడ మేము సంఖ్య వేశాం 1, ఆ మ్యాప్ వేయండి కింద 1, అక్కడ 2, 3, అటు నీళ్ళు బ్లూ కలర్ ఉంది కదా, అటు పోతే 4, మళ్ళీ 5. ఏంటి ఇవి అనేటటువంటి దానిని ఈ మ్యాప్ ద్వారా ఒకవేళ ఇదొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ఈ లోతు భార్యను ఎందుకు ప్రభు జ్ఞాపకం చేసుకోమన్నాడో మనకు కొంత అర్థమవుతుంది. ప్రియులారా, ఈరోజు ఒకవేళ ఈ మొదటి స్థానాన్ని దేవుని వాక్యములో 11వ అధ్యాయము ఆదికాండము 31వ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు, తెరాహు తన కుమారుడగు అబ్రాహాము కాదండి, ఎవరు ఇంకా అబ్రహాము కాలే, ఆయన అబ్రాహాముతోనే ఉన్నాడు. అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారాయి అను తన కోడలిని తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీకు ఏం అర్థమయ్యింది అంటే, దేవుని వాక్యములో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు కల్దీయులు ఉన్నటువంటి ప్రదేశములో నుంచి వారు ఎక్కడికి వచ్చారు? హారానుకు వచ్చారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికి? ఇంకా నంబర్ 1కి కూడా మనం వెళ్ళలేదు. ఆ లిస్టులో మనం కేవలం స్టార్టింగ్లో ఉన్నాం, ఫస్ట్ పాయింట్కి కూడా వెళ్ళలేదు. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, హారానులో వాళ్ళు ఉన్నారు. హారానులో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నీవు లేచి ఏమంటాడు? నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, 12వ అధ్యాయం 1వ వచనంలో, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుంచి వెళ్ళాలి? హారాను నుంచి నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలి. ఈరోజు దేవుని వాక్యము జ్ఞాపకం చేసే మాట ఏమిటంటే, నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడిననే అబ్రహాముతో అన్నప్పుడు అబ్రహాము ఏం చేశాడు? ఇక్కడ యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళాడు, లోతు అతనితో కూడా వెళ్ళాడు. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు అని వ్రాయబడి ఉంది. 75 ఏండ్ల 75 ఏమంట ఆ మాట? 75 ఏండ్లప్పుడు ఆయనకి ఏమంట? దేవుని వాక్యం ఏమంటది అంటే దాని యొక్క అర్థం ఏంటి? మంచి యంగ్స్టర్ అని అర్థం. 75 ఏండ్లు ఉన్న వాళ్ళని మనమేమని పిలుస్తాం? అది అంటే దేవుని వాక్యం అబ్రహాముతో మాట్లాడినప్పుడు 75 సంవత్సరాలు హారాను నుంచి దేవుడు వాళ్ళని పిలిచాడు. ఈ 1వ మాట ఏదైతే వ్రాయబడి ఉన్నదో దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు హారానులో దేవుడు వారిని పిలిచాడు. అది 2వ మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. వారు కల్దీయుల పట్టణంలో ఉన్నప్పుడు మొదటి దానిలో 11వ అధ్యాయం 31వ వచనంలో అక్కడి నుంచి వారి తండ్రి తెరాహి హారానుకు వచ్చాడు. హారానులో అబ్రాము ఉన్నాడు, ఆయన సహోదరులు ఉన్నారు, వారికి పుట్టినటువంటి పిల్లలు కూడా హారానులో ఉన్నారు. అది 2వ పాయింట్లో మనం చూడొచ్చు. అయితే హారాను నుంచి 3వ ప్రదేశానికి వచ్చాడు. 3వ ప్రదేశాన్ని ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే హారాను నుంచి మరి కనాను దేశము, దేవుడు అనుగ్రహించినటువంటి ప్రామిస్ ల్యాండ్ ఏదైతే ఉందో అది ఏమి దేశము? కనాను దేశము, వాగ్దాన భూమి. ప్రామిస్ ల్యాండ్ అంటే వాగ్దాన భూమి.
దేవుడు వాగ్దానము చేసి తన బిడ్డలకిచ్చదనని ప్రమాణము చేసినటువంటి ఆ దేశములో అబ్రహామును దేవుడు ఉంచాలనుకుంటూ ఉన్నాడు. అప్పటికే అక్కడ కనానీయులు ఉన్నారు, రకరకాలైనటువంటి తెగల వారు ఉన్నారు, జాతుల వారు ఉన్నారు, మనుషులు జీవిస్తూ ఉన్నారు. కానీ దానిని దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు అనగా అబ్రహాముకు తన సంతానానికి స్వాస్థ్యంగా ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ రెండవ మాటలో మనం ఈ మ్యాప్లో చూస్తుంటున్నప్పుడు అక్కడ అబ్రహాము హారాన్ నుంచి మూడవ భాగములోకి వచ్చాడు. మూడవ భాగం అనగా కనాను దేశములో బేతేలుకును 12వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. అక్కడ నుండి బయలుదేరి, మనము 3rd పాయింట్లో ఉన్నాం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలుకును తూర్పుననున్న హాయికిని మధ్యను. వెరీ గుడ్. చదవబడినటువంటి వాక్య భాగములో హారాను నుండి కనాను అనేటటువంటి ప్రదేశంలోకి, కనాను అనేటటువంటి దేశములో బేతేలుకు హాయికి మధ్యలో వ్రాయబడినటువంటి లేఖన భాగములో బేతేలుకును హాయికిని మధ్యలో ఉండేటటువంటి ఒక కొండ దగ్గర ఆయన ఏం వేసుకున్నాడంట? గుడారము వేసుకున్నాడు. గుడారం వేసుకున్నాడు. అక్కడ ఆయన జీవిస్తూ ఉన్నాడు. జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం జ్ఞాపకం చేసే మాట ఏంటంటే 10వ వచనం చూడండి, 12వ అధ్యాయం. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చింది. ఆ దేశములో కరువు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించదగినటువంటి విషయం ఏమిటి అనగా 3వ పాయింట్ నుంచి ఆయన 4వ పాయింట్ ఎక్కడికి వచ్చాడు? ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు అంటే ఆయన బేతేలు హాయికి మధ్య కొండలలో జీవిస్తూ ఉన్నాడు. ఆయనే కాదు, ఆయన కొడుకు, ఆయన కోడలు, ఆయన భార్య, ఆయనకు కలిగిన దానిలో విలువైనటువంటివన్నీ కూడా తీసుకొని పోయి అక్కడ జీవిస్తున్న సందర్భంలో కరువు రావడం ద్వారా ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తులో నివసిస్తూ ఉన్నాడు. కొంత డిస్టర్బెన్స్ వచ్చింది. ఎక్కడ నన్ను చంపేస్తారేమో అన్న ఉద్దేశంతో తన భార్యను ఏమన్నాడు? నా సిస్టర్ అన్నాడు. ఆ తర్వాత రాజుకు మరి రోగం వచ్చింది. దాని ద్వారా రాజే గ్రహించాడు. ఆ తర్వాత అబ్రాహాముతో అన్నాడు, అబ్రాహాము నీవెందుకు నాకు అబద్ధం చెప్పావు? ఒకవేళ నువ్వు అలా నేను నమ్మి ఒకవేళ ముందుకెళ్ళి ఉంటే చాలా ప్రమాదం జరిగేది. అది కరెక్ట్ కాదు. ఇగో నీకు కావలసినవన్నీ కూడా నా తరపున కూడా నీకు ఇస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వారిని పంపించడం జరిగింది. మళ్ళీ పంపించగా మరి ఇక్కడ మనం గమనించదగిన విషయం ఏంటంటే 5వ పాయింట్ ఏదైతే ఉందో, మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వచ్చారు? తిరిగి మరలా ఐగుప్తు నుండి మళ్ళీ ఎక్కడికి వచ్చారు? తిరిగి మరలా దేవుడు అనుగ్రహించినటువంటి వాక్య భాగములో ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 13వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. స్టోరీ అయిపోయింది. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళాడు. నెగేబునకు వెళ్ళి అక్కడ అంతా చూసుకుని అంతా సెట్ చేసుకుని అక్కడి నుండి ఇమీడియట్గా 3వ వచనములో అతడు ప్రయాణము చేయిచు దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అది మొదట బలిపీఠము ఎక్కడ కట్టాడు? 12వ అధ్యాయం 8వ వచనంలో ఈ బేతేలుకు హాయికి మధ్యలో అబ్రహాము గారు మొదటి బలిపీఠాన్ని కట్టారు. కొన్ని పరిస్థితులను బట్టి, కరువు రావడాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకు వెళ్ళారు. ఐగుప్తు నుండి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? ఎక్కడి నుంచి వెళ్ళాడో అక్కడికే తిరిగి వచ్చాడు. ఈరోజు దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, వారు ఈ బేతేలుకు హాయికి మధ్య
జీవిస్తూ ఉన్నప్పుడు సంఖ్య విస్తరించిపోయింది, పశు సంపద విస్తరించిపోయింది, పశువుల కాపరులు విస్తరించిపోయారు, పశువులు మేపడానికి వారికి కొంత ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. అప్పుడు కొన్ని సమస్యలను విన్నాడు అబ్రహాం. విన్న వెంబడే స్పందించే మనసు అబ్రహాము గారిది. అయితే అబ్రహాము ముందుకొచ్చి ఏమన్నాడంటే లోతుతో మాట్లాడాడు, నాయనా నీ పశువుల కాపరులకు నా పశువుల కాపరులకు గొడవలు జరగడం సరి అయినటువంటిది కాదు. ఎందుకంటే ఇక్కడ మనమే కాదు, వేరే జనాంగము కూడా ఉన్నది, వేరే జాతుల వారు కూడా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు, వేరే జాతుల వారు కూడా ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళ ఎదుట మన వాళ్ళు అనుకున్నా మనం అనుకున్నా బాగుండదు. కాబట్టి మనము మనకిష్టం వచ్చినట్లుగా జీవించడానికి పూనుకుందాం. నాయనా కొడుకా, నీకు ఇష్టం వచ్చిన చోటికి నువ్వు వెళ్ళు. నీవెక్కడికి వెళ్తావో నేను కంప్లీట్గా దానికి ఆపోజిట్ వెళ్తాను. నీవు ఇక్కడుంటే నేను అక్కడికి వెళ్తాను, నువ్వు అక్కడుంటే నేను ఇక్కడికి వెళ్తాను అన్నప్పుడు ఈయన ఏం చేశాడంటే, లోతు మరి అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని వాక్యంలో 18వ అధ్యాయంలో లేకపోతే మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మరి వ్రాయబడినటువంటి మాట ఇదే 13వ అధ్యాయంలో. ఒకవేళ మనం ఉన్నట్లయితే 13వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట ఇక్కడ నుంచి ఇంకా 10వ వచనములో వెరీ గుడ్. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచాడు. లోతు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? యోర్దాను ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నాడు. యోర్దాను ప్రాంతానికి వెళ్ళాలి అనుకున్నటువంటి ఆ విషయములో అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక మాటలో ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ లేఖన భాగం అంటుంది, యోర్దాను వైపు ఆయన చూచినటువంటి విధానములో ఆయన సోయరుకు వచ్చాడు అని వ్రాయబడింది. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు ఎక్కడికి వచ్చాడు? సోయరుకు వచ్చాడు. సోయరుకు వచ్చి ఏం చేశాడంటే, లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశారు. అట్లు వారు ఒకరికొకరు వేరై పోయిరి. అబ్రహాము ఎక్కడ నివసించాడు? కానానులో నివసించాడు. కానానులో ఎక్కడ నివసించాడు? దేవుని వాక్యం ఏమని జ్ఞాపకం చేస్తుందంటే 18వ వచనం చూడండి. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మామ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టుకున్నాడు. హెబ్రోనులో మామ్రే దగ్గర సింధూర వృక్షము దగ్గర ఈ యొక్క అబ్రాము తన జీవితాన్ని ప్రారంభించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది లోతుకు సంబంధించింది, లోతు భార్యకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా మరి లోతు భార్యను దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? మరి లోతు ఉన్నాడు, లోతు భార్య ఉంది, లోతుకు కుమార్తెలు ఉన్నారు, లోతుకు ఇంకెవరున్నారు? 19వ అధ్యాయము 12వ వచనంతో చెప్పండి నాకు. ఆదికాండము 19వ అధ్యాయము 12వ వచనముతో మీరు చెప్పండి, ఏమని వ్రాయబడింది అక్కడ? అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఒకరున్నారు, నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము. చాలండి. 14వ వచనం చదవండి. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లుళ్ళతో మాటలాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయు వాని వలె ఉన్నాడు అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. యూదా మత గ్రంథాలలో విజ్డమ్ 10వ అధ్యాయము 7వ వచనంలో, బైబిల్ ఏడ ఉంటుందండి? మీరు బైబిల్ సెర్చ్ చేస్తూ ఉన్నారు. నేను చెప్పిన పుస్తకం బైబిల్లో ఉందా? యూదా మత గ్రంథాలలో విజ్డమ్ చాప్టర్ 10 వర్స్ 10 అని చెప్పాను. మీరేం బైబిల్ రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. మన బైబిల్లో ఉండదు, అది యూదా మత గ్రంథాలలో ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే,
లోతుకు కొడుకులున్నారు, బిడ్డలున్నారు. పెళ్ళికి ఇవ్వవలసినటువంటి, అంటే ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు. కొంతమంది ఏమంటారంటే దాని ప్రకారంగా ఆయనకు 4 బిడ్డలు ఉన్నారు, 2కి పెళ్ళిళ్ళు చేశాడు, 2కి చేయలేదు అని చాలా రకాలుగా చెబుతారు. కానీ మనకి ఇవ్వబడిన గ్రంథంలో అయితే అలాగూ లేదు. మనకి ఇవ్వబడిన దాన్ని చూస్తే దేవుని వాక్యం ఏమంటుందంటే కుమారులు ఉన్నట్లుగా. కొన్నిసార్లు కుమారులను మనం ఏ విధంగా చూడొచ్చు అంటే ఇంగ్లీష్లో మరి అల్లుళ్ళని ఏమని పిలుస్తారు? సన్ ఇన్ లా అని పిలుస్తారు. అంటే అల్లుళ్ళను కూడా కొన్నిసార్లు కుమారులుగా భావించుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ వాక్య భాగం ద్వారా ఒకవేళ మనం గమనించినట్లయితే ఆయనకు కొడుకులు ఉన్నట్లుగా, బిడ్డలకు ఏదో తాంబూలమో ఏదో ఒక కార్యక్రమమై వాళ్ళ బిడ్డలను చేసుకునేటటువంటి వారుగా, అల్లుళ్ళుగా పేరు పెట్టబడినటువంటి వారుగా ఉన్నట్లుగా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏమిటి అంటే, లేఖన భాగము మనతో ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉంది. మరి లోతు భార్యను ఎందుకు ప్రభు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? అది కూడా ప్రభు రాకడ సమీపములో లోతు భార్యను జ్ఞాపకము చేసుకునండి అనేటటువంటి మాట క్రీస్తు ఎందుకు హెచ్చరించాడు? లూకాసు వార్తలోకి వెళ్తే 17వ అధ్యాయము, మళ్ళీ తిరిగి కొన్ని వచనాలను ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ కొన్ని వచనాలు మనకి ఈ విధంగా జ్ఞాపకం చేయబడతాయి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 22వ వచనము నుంచి వ్రాయబడినటువంటి మాటలలో అది కొంచెం కష్టంగానే నేను దనదన చదువుకుంటూ వెళ్ళిపోతాను, సమయం లేదు కాబట్టి. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా అన్నాడు, అదేమిటనగా, మీరు కోరు దినములు వచ్చును కానీ మీరు ఆ దినాన్ని చూడరు. ఎందుకంటే ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని మీతో చెప్పిన వెళ్ళడం మీరు వెళ్ళకండి, ఎవరిని వెంబడించకండి. ఆ ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి మరి ఒక దిక్కునకి ఎలాగూ ప్రకాశించునో అలాగనే మనిషి కుమారుడి రాకడ ఉంటుంది. ఆ దినాల్లో మనిషి కుమారుడి దినములలో జరుగుతూ, నోవాహు ఓడలోకి వెళ్ళిన దినములు జనులు తిను తాగి పెండ్లాడి వారికి జీవించినట్లుగా మరి జీవించి వారు ఆ జలప్రలయంలో ఏ విధంగా అయితే నశించారో ఆ దినములు జరిగినట్లుగా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆ తర్వాత లోతు దినములో జరిగినట్టు జరుగును. ఆ జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉన్నారు. అయితే లోతు సొదమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరిని నాశనం చేసింది. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినాలు వస్తాయి. ఆ దినము మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోటకు దిగకూడదు, అలాగే పొలములో ఉండువాడు తిరిగి రాకూడదు. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మాట ఏమిటి అనగా, ఎప్పుడైతే మన జీవితాల్లో ప్రభు రాకడా అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సింది అవసరమై ఉంటుందో 34వ వచనం అంటుంది, ఇద్దరు ఒకే మంచం మీద పండుకుంటారు, ఒకరు కొనుపోబడతారు, ఒకరు విడవబడతారు, ఇద్దరు తిరగలి విసురుతూ ఉంటారు, ఒకరు కొనిపోబడతారు, ఒకరు విడవబడతారు. ప్రభువా ఇది ఎక్కడ జరుగును, ఎక్కడ ఉండును అనేటటువంటి మాట కంటాడు. పీనుగా ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు పోతాయి అని అంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేశము క్రీస్తు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే తన రాకడలో చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. తన రాకడ ఏ విధంగా ఉంటుందట, నోవాహు దినములలో జరిగిన జలప్రలయం వలెను, లోతు దినములో జరిగిన అగ్ని వర్షము వలెను దినములు ఉండబోతూ ఉన్నాయి. ఇంకొక సూచన అంటున్నాడు, ఒకడు విడవబడతాడు, ఒకడు ఎత్తబడతాడు అనేటటువంటి మాట. ఆ మధ్యలో వరదలు వచ్చాయి, ఎప్పుడు వచ్చాయో నాకు తెలియదు కానీ 2010-9 బ్రిడ్జ్ పడిపోయింది. ఒక ఆయన రాజోలిలో పెద్ద ధనవంతుడు, ఆ బంగారం ఉన్న షాపు మీకు కూడా తెలిసే ఉంటుంది, అంత మూట కట్టుకొని మిద్దె మీద కూర్చున్నాడంట. అట్లా చాలామంది కలిగినటువంటి వాళ్ళందరూ కూడా వారి ప్రాణాల కంటే వాళ్ళకు కలిగిన దాన్ని అంతటినీ, వాళ్ళ భార్యను పిల్లల్ని అందరిని వదిలిపెట్టి దాన్ని మాత్రం పట్టుకొని పోయి మిద్దెల మీద కూర్చున్న వారు లేకపోలేదు. అంటే మనిషి ప్రభు చెప్పినటువంటి మాటను ప్రాక్టికల్గా చేస్తూ ఉన్నాడు. దాని బదులు వారి భార్య పిల్లలు కూర్చున్నట్లుగా వీడియోలో ఉందా?
లేదు, ఒక్కడే ఆ మూట నెత్తి మీద పెట్టుకొని కూర్చున్నట్లుగా. ప్రాక్టికల్, ఇవన్నీ మన చుట్టుపక్కల జరిగినవే. అంటే ప్రభు రాకడ కూడా అలాగే ఉంటుంది. ప్రభు రాకడ కూడా అలాగే ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు లోతు భార్యను జ్ఞాపకం చేయడానికి గల కారణం ఏమిటి అనగా, ఈరోజు లోతు భార్యకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత తన జీవితంలో పొందుకోలేకపోయింది. మొదటి మాటను ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆమెకు అనుగ్రహింపబడినటువంటి వరములో విశ్వాసి అయినటువంటి మామగారు ఆమె వెనక ఉన్నారు. విశ్వాసులకు తండ్రి వాళ్ళను కొట్టి ఆ పట్టణాన్ని నాశనం చేసి లోతు ఆయన కుటుంబాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళినప్పుడు ఆ విషయము హెబ్రోనులో ఉన్నటువంటి ఎవరి చెవిలో పడుతుంది? అబ్రహాము గారి చెవిలో పడుతుంది. అబ్రహాము ఒక్క మాట కూడా తడువు చేయకుండా 300 మందిని వెనకేసుకొని వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేసి తన కొడుకును, కోడల్ని, తన పిల్లలను చాలా క్షేమంగా తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళ దేశముల వారిని వదిలిపెడతాడు. అంటే ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, అదే కోణంలో అబ్రహాము జీవితాన్ని ఇంకొక రకంగా మనం ఆలోచన చేస్తే, నేను సొదొమ గొమొరాలను నాశనం చేయబోతున్నప్పుడు దేవునితో బేరమాడుతాడు అబ్రహాం. ప్రభువా, 50 మంది ఉంటే చాలా, 40 మంది ఉంటే చాలా, 30 మంది ఉంటే చాలా, 20 మంది ఉంటే చాలా, పోని 10 మంది ఉంటే చాలా. చివరికి ఒక మాట వస్తుంది, 5 మంది ఉన్న చాలు, 5 మంది ఉన్న చాలు. ఈరోజు దేవుని పిల్లలుగా 5 మంది కూడా లేరు. ఆయనతో వెళ్ళిన వారి సంఖ్య ఎంత? 2 బిడ్డలు, భార్య, లోతు. మొత్తం ఎంతమంది ఉన్నారు? అంటే 5 మందిని కూడా మించట్లేదు ఆ పట్టణంలో ఉన్న ప్రజా సంఖ్యలో ప్రభువుకు మహిమకరమైన వారు. లాస్ట్కి విసిగిపోయి, ప్రభువా, నేను నీతో వాగ్వాదం చేయలేనయ్యా, ఇంకా నీ ఇష్టం అని అంటాడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, అంత మంచి మామగారు కలిగినటువంటి కోడలు తన జీవితంలో దేవుని మరిచిపోయినటువంటిదిగా ఉన్నది. ఎక్కడో ఉన్నటువంటి హారానులో ఉన్నటువంటి ఆ లోతు ఆయన భార్య, అనగా ఈ లోతు భార్య తన జీవితం అప్పుడు ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నది, ఇప్పుడు వారి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఎంత రిచ్ అయిపోయారు, ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు, వాళ్ళు మరిచిపోయారు. ఇంకొక బాధకరమైన విషయం ఏంటంటే, అల్లులు కూడా సొదొమ గొమొరాలోనే ఉన్నారు. అంటే అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటి? ఆ పట్టణం బాగా డబ్బుతో నింపబడినటువంటిది, బాగా ధనికులతో నింపబడినటువంటిది. కాబట్టి వాళ్ళ పిల్లలను అక్కడే ఇచ్చుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. నాకు తెలిసి ఆమె ఫోర్సే ఉండవచ్చు, ఆమె ఆలోచన విధానమై ఉండవచ్చు. ఎందుకంటే చివరిలో అదే మనకు అర్థమవుతుంది, ఆ పాయింట్ మనకు అర్థమవుతుంది. ఆమె ఆలోచన విధానం, నా బిడ్డలు ఇక్కడే ఉండాలి అనేటటువంటి ఆలోచన విధానంతో అక్కడే వారితో వియ్యమందుకున్నటువంటి విషయం చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుని పిల్లలుగా దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, లేఖన భాగాలలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆత్మీయుడైనటువంటి విశ్వాసి అయినటువంటి సొంత మామగారు ఉన్న జీవితంలో కూడా ఆమె తన ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందించుకోలేకపోయింది. ఎందుకు దేవుడు క్రీస్తు ప్రభుల వారు లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అన్నాడు అంటే, ఆమె వెనుక ఉన్నది విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు ఉన్నారు. రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీతిమంతుడైనటువంటి భర్త. ఎవరట? నీతిమంతుడైనటువంటి భర్త. ఆయన పేరు గారి ద్వారా మాట్లాడతారు. చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు.
రైట్. బహు బాధపడిన నీతిమంతుడగు లోతును దేవుడు ఏం చేశాడంట? దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడే నేరుగా లోతును గురించి మాట్లాడుతున్నాడు. నీతిమంతుడగు లోతును దేవుడు ఏం చేశాడంట? తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చాడు. దేవునికి మహిమ. అంటే ఈరోజు దేవుని పిల్లలుగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, విశ్వాసి అయినటువంటి మామను వాళ్ళు కాదని వాళ్ళకిష్టం వచ్చిన స్వచ్ఛమైన కన్నులకు రమ్యమైనటువంటి ప్రదేశాన్ని ఎన్నుకున్నారు. వాస్తవికంగా లోతు అనాలి, పెదనాన్న ఏమనాలి? పెదనాన్న నీవు తీసుకున్నాక నువ్వు ఎక్కడ పోమ్మంటే నేను అక్కడ పోతాను అని చెప్పాలి. వాస్తవికంగా అవకాశాన్ని ఇమ్మీడియట్గా యూటిలైజ్ చేసేసుకున్నాడు. అనగానే ఓకే, ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశాడు. ఓకే, మరి అది భార్య ఆలోచననా, మరి లోతు ఆలోచననా అక్కడ వ్రాయబడలేదు. కానీ ఈరోజు క్రీస్తే నేరుగా లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి అనే మాటలో నాకు తెలిసి తప్పకుండా ఆమె ప్రమేయం ఉండి ఉండవచ్చు. ఈరోజు దేవుని పిల్లలుగా క్రీస్తు ప్రభుల వారు లోతును గురించి ఏమంటాడంటే, ఆయన నీతిమంతుడు, ఆయన నీతిని బట్టి ఎవరిని ఏమనలేక తన మనసునే నొప్పించుకుంటూ ఉన్నాడు అంటది వాక్యం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అందుకే దేవుని వాక్యంలో మళ్ళీ ఆదికాండము 19వ అధ్యాయములో 29వ వచనములోకి వచ్చినప్పుడు వాక్య భాగం ఏమని జ్ఞాపకం చేస్తుందనగా, దేవుడు ఆ మైదానపు పట్టణములు పాడు చేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకము చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని ఏం చేశాడంట? ఎవరు తప్పించారు? దేవుడు లోతును తప్పించాడు. ఎందుకంటే లోతు నీతిమంతుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మనతో జ్ఞాపకం చేస్తుందో ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితాల్లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటనగా, మొదటి మాట లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అనే మాట ఎందుకు ఇవ్వబడిందంటే, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఆమె వెనక ఉండగా కూడా ఆమె ఆయనను పక్కకు పెట్టింది. నీతిమంతుడైనటువంటి భర్త లోతు ఉండగా కూడా ఆయనను నిర్లక్ష్యం చేసింది. మూడవ మాట, తన ఇంటికి నడిపించబడినటువంటి చాలండి, అది చదువుతూ పోతే టైం అవుతుంది కాబట్టి నేను చాలా క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. ముందు దేవదూతలు అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళారు. అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు శారాకి వెళ్ళి చెప్పాడు, అమ్మ నువ్వు మంచి భోజనాన్ని ఏర్పాటు చేయి, మన ఇంటికి ఎవరు వస్తున్నారు? దేవదూతలు వస్తున్నారు అన్నప్పుడు శారా తన ప్రిపేర్ చేస్తూ ఉంది. ఆ తర్వాత అబ్రహాం ఏం చేశాడంటే, ఒక మంచి దూడను తీసుకొని బలి అర్పించి దానితో కావలసినటువంటి మంచి ఆహారాన్ని ముందుగా అక్కడ గమనించాలి. పాట పాడుతాం, ఏమని పాట పాడతామంటే, ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా అనేటటువంటి మాట. ఏడాది దూడను తీసుకొని ముందుగా బలి అర్పించి
ఆ తర్వాత వారికి కావలసిన ఆహారాన్ని దాని ద్వారా సిద్ధపరిచి దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు. లోతు ఇంటికి కూడా తిరిగి మరలా దేవదూతలు వచ్చారు. మనోడు ఊరి బయట గవిని దగ్గర కూర్చొని చింతించి చూసేటటువంటి పరిస్థితి. ఎందుకంటే తనకు తెలుసు పరిస్థితులు జరగబోయే ఎవరికి, లోతుకి. అయితే లోతు ఇంటికి అక్కడి నుంచి నేరుగా లోతు దగ్గరికి వచ్చారు. లోతు దగ్గరికి వచ్చినప్పుడు 19వ అధ్యాయంలో వ్రాయబడింది ఆ మాటలన్నీ కూడా, 1-3 వచనాల్లో. ఆ సాయంకాలం అయినప్పుడు ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పుడు లోతు సొదొమ గవిని యొద్ద కూర్చున్నాడు. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొంటకు లేచి నమస్కారం చేశాడు. ఆ తర్వాత వాళ్ళని పిలిచి వాళ్ళ కాలు కడుక్కోమని చెప్పాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే వారికి కావలసినటువంటి దానిని ప్రిపేర్ చేశాడు. కానీ అందులో మనం అర్థం చేసుకోవాలి, ఎక్కువగా సమయం లేదు కాబట్టి ఆయన కేవలం పొంగని రొట్టెలతో కూడిన భోజనాన్ని ఇచ్చాడు. బలి అర్పించలేదు, విలువైనటువంటి భోజనాన్ని ఆ దేవదూతలకు పెట్టలేదు. వ్యత్యాసం అది అబ్రహాము గారికి లోతు గారికి ఉన్నటువంటి వ్యత్యాసం. ఈరోజు ఈ వ్యత్యాసము ద్వారా కూడా వారి జీవితాలు డిసైడ్ చేయబడతాయి. అంటే ఇక్కడ ఏం ప్రిపేర్ చేశాం, ఏం పెట్టామనేటటువంటిది కాదు, కానీ ఏ హృదయముతో చేశామనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మూడవ మాట మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, తన ఇంటికి నడిపించబడినటువంటి దేవదూతలు వచ్చి ఉండగా కూడా వారి యొక్క ఆతిథ్యము సాధారణమైన ఆతిథ్యముగా ఉన్నది. కాబట్టి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటనగా, దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేసే మాట ఏమిటంటే, లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అనేటటువంటి మాటలో దేవుని వాక్యం మనకు నేర్పే పాఠం ఏంటంటే, అబ్రహాము లాంటి విశ్వాసులుండగా, భర్త అయినటువంటి నీతిమంతుడుండగా, దేవదూతలు రక్షించడానికి వచ్చి ఉండగా, అందులో ఎక్కడ కూడా ఎఫెక్ట్స్ లేవు. ఎక్కడ కూడా వారి జీవిత విధానము ప్రభువుకు మహిమకరంగా ఆమె జీవితం కనబడడం లేదు. ఎంతసేపు ఉన్న లోకము వైపు, లోకములో ఉన్న వాటి వైపు, లోకములో ఉన్నటువంటి ఆలోచనల వైపు మాత్రమే ఆమె ముందుకు వెళ్తూ ఉంది. ఆ పట్టణములో ఉండేటటువంటి ఆ ప్రజల వైఖరిని ఆమె ప్రదర్శిస్తూ ఉంది. అందుకు ప్రభు అంటున్నాడు, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం పాట పాడతాం, ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతాము నేను నిన్ను చూడ. అందులో ఒక వచనం ఉంటుంది, పాడండి మీకు వస్తే. ఎరిగి ఎరిగి నే చెడిపోతుని, ఎరిగి ఎరిగి నే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతేనే దృష్టి దొలగితిని, దాసుడ నన్ను చూడనిమ్ము. మోసపోతి నేను దృష్టి దొలగితి, దాసుడ నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. కలుగునుగాక. ప్రియులారా, తిరిగి చివరిగా ఒక లేఖన భాగాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని మనం ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 22 నుంచి 29 వచనాలలో వ్రాయబడినటువంటి లేఖన భాగాన్ని ఒకవేళ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరైనా ఒకరు చదవండి. ఆ ఆ ఆ ఆ
చాలండి. చదవబడిన ఈ లేఖన భాగంలో మీరు తర్వాత మిగతా వచనాలు చదువుకోండి. వ్రాయబడిన లేఖన భాగంలో వారు యెహోవా తన కోపోద్రేకము చేత నశింపజేసిన సొదొమ గొమొర్రా, అవి కాకుండా ఆద్మ, షెబోయిము అనేటటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. అయితే ఆ దేశమంతా కూడా గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు, దానిలో ఏదియు బుట్టకయు, దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా చివరి ఒకవేళ ఇమేజ్ని డిస్ప్లే చేయగలిగితే వాక్య భాగంలో మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి కేవలం స్త్రీలకు మాత్రమే కాదు, సంఘానికి వర్తిస్తుంది. సంఘము దేవుని ఆజ్ఞకు లోబడడం లేదు, లోకాశతో నింపబడినటువంటిదిగా ఉన్నది. పాపాన్ని ప్రేమించేటటువంటి ముసుగులో జీవిస్తూ ఉన్నది. స్వేచ్ఛను కోరుకునేటటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నది. అవిధేయులుగా జీవించేటటువంటిదిగా ఉన్నది. ఈరోజు నిస్సారమైనటువంటి పని, ఉప్పు నిస్సారమైతే అది దేనికి పనికి రాదు. అన్నేసి చూడు, నన్నేసి చూడు అన్నది నిస్సారమైనప్పుడు అది దేనికి కూడా పనికి రానటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతుంది. నా ప్రియ దేవుని సంగమా, రుచికరమైనటువంటి మన జీవితాలు నిస్సారమైనటువంటి జీవితాలు అవ్వబోతూ ఉన్నాయి. నిస్సారమైన జీవితాలలో ఏ గడ్డి మొలకలు కూడా మొలవవట, అక్కడ ఏది కూడా ఉపయోగమైనటువంటిదిగా ఉండదట. అక్కడ ఉండేటటువంటి ప్రదేశం అంతా కూడా ఉప్పు నిస్సారమైనటువంటిదిగానే ఉంటుందట. అక్కడ నుంచి దేనికి ఉపయోగం లేనటువంటిదిగా ఉంటుందట. కారణం ఏమిటనగా ఆమె లోక ఆశల వైపు చూసింది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏమిటి అంటే, లోక భోగాలపై నా నేత్రలు శోకాకుండునట్లు కృపచూపుము అనేటటువంటి పాట ఈరోజు దేవుని సంఘముగా ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఈరోజు లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? లోతు చరిత్ర చాలా గొప్పది. ఒక భక్తి కలిగిన జీవితంలో నుంచి వచ్చినటువంటి చరిత్ర, ప్రభుకు మహిమకరమైనటువంటి జీవిత చరిత్ర. బైబిల్ గ్రంథంలో ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు లోతు ఒక్కడే కొడుకున్నాడా? అబ్రహాముకు తన కలిగినటువంటి అన్నదమ్ములలో ఆయనకొక్కడే కొడుకున్నాడా అంటే వేరే వాళ్ళకు పిల్లలు లేరా? కానీ వాళ్ళకు లేని ఆధిక్యత లోతుకి ఇవ్వబడింది, లోతు కుటుంబానికి ఇవ్వబడింది. వాళ్ళకు లేని ఆశీర్వాదము లోతుకి ఇవ్వబడింది. ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుడు అనేకులకు లేనటువంటి ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనకు మాత్రమే అనుగ్రహిస్తున్నాడు. అది ఎంత ధన్యత! ఈరోజు మన మధ్యలో ఎంతోమంది నశించిపోతున్నటువంటి వారు ఉన్నారు. దేవుణ్ణి ఎరగని జనాంగము ఉన్నది. దేవుని మరిచినటువంటి వారు ఉన్నారు. దేవునికి దూరస్తులై శాపగ్రస్తులైనటువంటి వారు ఉన్నారు. దేవుని వాక్యం ఈరోజు జ్ఞాపకం చేస్తుంది, మన జీవితాల్లో ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు లోబడక మన జీవితాలు ముందుకు వెళ్తాయో, ఈ పట్టణము, ఈ సంఘము, ఈ సమాజము
గడ్డి మొలకను కూడా చూడకుండా నాశనం అయిపోతుందని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆవిడ జీవితంలో ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూసిందో అప్పుడే ఆమె ఏమైపోయింది? నిస్సారమైనటువంటిదిగా అయ్యింది, ఉప్పు స్తంభముగా అయ్యింది. అందుకే ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఎప్పుడు కూడా మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఎప్పుడు కూడా మనము వెనక్కి తిరిగి నాగటి మీద ఎవడైనా చేయి పెట్టి వెనక్కి తిరిగి చూచిన ఎడలా ఆ నాగలి వచ్చి ఎవడికి కొట్టుకుంటుందట? వాడికి. కాబట్టి ఈరోజు దేవుని పిల్లలుగా, ఒక్కసారి క్రీస్తుని ఎరిగినటువంటి బిడ్డలుగా, క్రీస్తు జీవితాన్ని కలిగినటువంటి బిడ్డలుగా దేవుని వాక్యము మనతో జ్ఞాపకం చేసే మాట ఏమిటంటే, ప్రభు అంటున్నాడు, నా రాకడలో మీరు వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే. ఎందుకంటే ఒకవేళ మీరు వెనక్కి తిరిగారా, మీరు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలి. ఆవిడ ఎందుకు వెనక్కి తిరిగి చూసిందో తెలుసా? తన కుమారులు ఉన్నారని వాక్యం వ్రాయబడింది కదా, వాళ్ళు బయటికి రాలేదు, ఎందుకంటే వాళ్ళు పాపముతో నింపబడి ఉన్నారు. ఆవిడ ఎందుకు తిరిగి చూసిందో తెలుసా? తన అల్లుళ్ళు ఉన్నారు, అయ్యో నా అల్లుళ్ళు రాలేకపోయారే అని తిరిగి చూసింది. ఆవిడ ఎందుకు వెనక్కి తిరిగి చూసిందో తెలుసా? తనకు కలిగినదంతా కూడా నాశనమైపోతుందని వెనక్కి తిరిగి చూసింది. నేను ఇందాకే అన్నాను, ఆవిడ వెనక్కి తిరిగి చూసిన దాని వెనక ఒక రహస్యం ఉన్నదని. అదే ఈ రహస్యం. తన కొడుకులు, తన అల్లుళ్ళు, తనకు కలిగిన సమస్తమంతా కూడా కళ్ళ ముందే నాశనమయ్యేటటువంటి పరిస్థితి. ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితాల్లో జ్ఞాపకం పెట్టుకోవాలి, దేవుని దృష్టిలో దేవుని పిల్లలుగా మనము మళ్ళీ తిరిగి ఒకవేళ వెనక్కి చూస్తే మనకంటే దౌర్భాగ్యులు ఎవరు కూడా ఈ లోకంలో ఉండరు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకొనండి. కాబట్టి ఈరోజు తలలుంచి ప్రార్థన చేసుకుందాం. ఈ లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? విశ్వాసులకు తండ్రి అయినటువంటి మామ అబ్రహాము గారిని కూడా జ్ఞాపకం చేసుకోలేదు ఆవిడ. నీతిమంతుడైన భర్త మాటకు లోబడలేదు ఆవిడ. దేవదూతలు సైతం వారికి వచ్చి హెచ్చరించినప్పుడు నిర్లక్ష్యం చేసింది ఆవిడ. అంతేకాకుండా లోకము వైపు చూసి, లోక భోగాలపై చూసి తన జీవితంలో మరి ఆవిడ సమస్తమును కోల్పోయి ఉప్పు స్తంభముగా నేటి వరకు ఉన్నది అని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, తిరిగి మళ్ళీ అదే పాట, ప్రభు యేసు నా రక్షక అనేటటువంటి పాటను పాడుతూ మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రభు మనకిచ్చినటువంటి భాగ్యములో మరి ప్రభు మనతో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి ప్రభు మనతో జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏమిటంటే, నీవు ఒకవేళ దేవుని ఆజ్ఞకు లోబడకపోతే, లోకాశలతో నింపబడినటువంటి జీవితాన్ని కలిగి ఉంటే, పాపాన్ని ప్రేమించేటటువంటి మనసు నీలో ఉంటే, నీకు ఇష్టం వచ్చినట్లుగా నీవు జీవిస్తూ ఉంటే, అవిధేయతను కలిగిన జీవితాన్ని, రక్షణ లేనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే, దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు నీవు ఈ పాట ద్వారా మరి 2వ వచనము, లెక్క లేని మారులు పడిపోతిని, దిగ్గు లేని వాడ నేనైతిని అనేటటువంటి పదము ద్వారా, పాట ద్వారా